స్టేజ్ మీద ఉన్నాం కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మై హోల్ క్రూ, కాస్ట్ అండ్ క్రూ. మోహన్ అన్న ఫస్ట్, మోహన్ అన్న మా మ్యూజిక్ డైరెక్టర్. మా నుంచే నేను లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు నెక్స్ట్ వచ్చే సాంగ్స్ చూస్తారు, డెఫినెట్గా మోహన్ అన్న వర్క్ చూస్తారు. నేను రేపు పొద్దున పెద్ద సినిమాలు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున మంచి యాక్టర్స్ అవుతారు, నేను రాసిస్తున్నా. అండ్ మోహన్ అన్న వర్క్ చాలా బాగుంటుంది. మీరు ట్రైలర్లో చూసే ఉంటారు. మేము మ్యాక్స్ ట్రైలర్లో చిన్న సినిమా కదా, యాక్చువల్లీ మా వాళ్ళు చిన్న సినిమా అని అది ఎక్కడ ఎత్తద్దన్నారు, కానీ ఆ చిన్న సినిమా వల్లనే మాకు అంత ప్రయారిటీ రాలేదేమో. థ్యాంక్స్ అన్న. ప్రదీప్ అన్న మా మా దాంట్లో చాలా మెయిన్ రోల్ చేశారు. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే అసలు ట్రైలర్ లాంచ్ పెట్టేటప్పుడు జస్ట్ ఏదో ట్రైలర్ లాంచ్ చేసేద్దామని కాదు, ఒక్కొక్క క్యారెక్టర్ ఆ స్కిట్లో వాళ్ళ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ అవుతూ అలా ఫన్ స్కిట్ లాగా వచ్చిన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసి పంపిద్దాం అనుకున్నాం. ప్రదీప్ అన్న గురించి చెప్తున్నా, మా దాంట్లో చాలా మెయిన్ క్యారెక్టర్ చేశాడు. మీరు డెఫినెట్గా నేను అందరి గురించి చెప్తున్నా. నా దాంట్లో చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు. అంటే వీళ్ళందరూ డెఫినెట్గా రేపొద్దున మీరు మంచి యాక్టర్స్గా చూస్తారు. ఏమైందంటే ఒక చిన్న ఆడిషన్ కాదు, ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు అన్న కొంచెం నెర్వస్ అయ్యాడు అనమాట. ఆ తర్వాత మేము అన్నకు చెప్పలేదు, కానీ మేము బయటకు వెళ్ళి వేరే ఆడిషన్స్ చేసాం, వేరే వాళ్ళని చాలామందిని సెట్ అవుతారేమో అని. ఎవరు సెట్ కాలే. సో మళ్ళీ అన్నని పిలిపించుకొని ఒక వారం ప్రాక్టీస్ చేయించుకొని చేసాం. అందరూ ఏదో కొత్తగా మేము ప్రాక్టీస్ చేసాం అట్లా అంటుంటే సినిమాలో ఏదో వచ్చి రానోళ్ళు చేశారు అన్నట్టు ఉంటుంది అని అనుకోకండి. చాలా ప్రొఫెషనల్గా చేశారు. ఎవరన్నా మీరు సినిమా చూసినప్పుడు మీరే చెప్తారు. ప్రతి యాక్టర్ కొత్త వాళ్ళంతా చాలా ప్రొఫెషనల్గా ఏదో థియేటర్ ఆర్టిస్ట్ చేసినట్టు చేశారు. పద్మ గారు యాక్చువల్లీ ఇది చెప్పొద్దని చెప్పారు, కానీ ఒక స్కెడ్యూల్లో మేము అందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ మేము లెక్క పెట్టుకుంటూ ఉంటే అమ్మ మా దగ్గరకు వచ్చి మేము తన అమౌంట్ ఇస్తుంటే వద్దు ఎందుకు బిడ్డ మీరు ఉంచుకోండి, ఏం కాదు అని అన్నారు. మొన్న నేను అది చెప్తానమ్మా మీ గురించి అది ఇది అని అంటే వద్దు చెప్పకు అది ఇది అని అన్నారు. థ్యాంక్స్ అమ్మా. మీరు సినిమా చూసేటప్పుడు మీకు తెలుస్తుంది. మేము మ్యాక్స్ ఫస్ట్ ట్రైలర్ కదా, మేము చాలా సినిమాలో చాలా దాచాం. డెఫినెట్గా సినిమా చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. అమ్మ గురించి చెప్పాలంటే మీరు సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది. ఒక బర్రెతో ఒక చిన్న సీన్ ఉంటుందన్నమాట. అక్కడ అన్ని ముళ్ళులు అలా ఎలా ఉన్నా నైట్ టైం 12 to 4 అలాగే బ్యాక్ అండ్ ఫోర్త్ అదే సీన్ 4 వరకు అలా చేసినా ఏమనకుండా చేశారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రమణ గారు మీరు అక్కడక్కడ సినిమాల్లో చూసే ఉంటారు. మా దాంట్లో చిన్న ప్రెసిడెంట్ క్యారెక్టర్ వేశారు. చాలా స్వీట్ పర్సన్. మాకు చాలా ఎంటర్టైన్మెంట్. యాక్చువల్లీ వెంకటరమణ గారు మాకు సెట్లో ఉన్నారంటే ఏదో ఫాదర్ ఫిగర్ వచ్చి అందరితో ఏం జరుగుతుందని మాట్లాడుతూ ఉంటారు. చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. వేరే స్కెడ్యూల్స్లో మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం సార్ మేము. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ యాక్చువల్లీ ఆయన అది ఎందుకన్నారంటే ఆ ఫ్లాష్ బ్యాక్ స్కెడ్యూల్స్లో వాళ్ళు చేసేటప్పుడు అనిల్ ఇప్పుడు అక్కడ చెత్త ఉంటే చెత్త ఎడుతూ ఇట్లా స్మోక్ కొడుతూ అలా ఒక మా కెమెరామెన్స్ కూడా అరిచేవాళ్ళు అనమాట. బాగా సరిగ్గా చేయి అది ఇది అని అంటే అయ్యే హీరో అరవకండి అది అంటే ఏంటి హీరోనా అని అనేవాళ్ళు. షిండే గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చేసినందుకు. సురేష్ అన్న ఆళ్ళగడ్డలో నాకు పరిచయం ఒక చిన్న షార్ట్ ఫిలిం వల్ల. మేము యాక్చువల్లీ ఇందులో ఒక పంతుల క్యారెక్టర్ ఉంటుంది, మీరు ట్రైలర్లో చూసే ఉంటారు. అన్నకు కొంచెం కెమెరా ఫియర్ అనమాట, కెమెరా దగ్గర వచ్చి చేయలేరు. కానీ మేము స్కెడ్యూల్ బై స్కెడ్యూల్ వెళ్ళే కొంది ఒక ప్రొఫెషనల్ యాక్టర్ అయిపోయారు అనమాట. ఇట్లా సింగిల్ టేక్లో చేయడం మొదలెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎన్నిసార్లు పిలిచినా వచ్చి సెట్లో ఖాళీగా కూర్చోబెట్టినా వచ్చేవాళ్ళు, వచ్చి కంప్లీట్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఒక్కొక్కరి గురించి చెప్తున్నాను. నేను చెప్పే అది ప్రిపేర్ అవ్వలేదు అని. ముస్కాన్ జీ మా దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్ యాక్ట్రెస్. అయితే
థ్యాంక్ యూ సో మచ్ ముస్కాన్ జీ. చాలా చాలా కష్టపెట్టాము యాక్చువల్లీ. మేము చెప్పినట్టు అదే అన్న చెప్పినట్టు మేము ఈరోజు మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ 4 వరకు షూట్ చేసి మళ్ళీ ఏమైనా చిన్న లైట్మెంట్స్ వాళ్ళని నేను యువ అనిల్ మళ్ళీ వికారాబాద్ నుంచి హైదరాబాద్ వరకు వచ్చి మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేసి ఒక 1-2 hours పనుకొని మళ్ళీ వెళ్ళి షూట్ చేసేసేవాళ్ళం.